మిత్రులందరికీ నమస్కారం. నేను మీకు దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు కన్న తల్లి గురించి, కన్న తండ్రి గురించి మాట్లాడుకుందాం. మనము చేసే పని అంతా ఎట్లా ఉందంటే, జన్మమిచ్చిన తల్లిని, జన్మమిచ్చిన తండ్రిని మర్చిపోతున్నాం. మనము వాళ్ళకు సరైన తిండి, ఉండడానికి నీడ మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన కరీంనగర్ జిల్లాలో. అక్కడ ఒక తల్లికి 4 బిడ్డలు, 4 బిడ్డలకి పెళ్ళిళ్ళు చేశాడు. అతని నాయన చనిపోయిన తర్వాత ఆమె అనాథరాలు అయింది. ఆమె అనాథరాలు అవుతూ 4 కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి ఆ 4కి సమానంగా పంచింది. సమానంగా పంచి ఆస్తి ఆమె ఈ 4 కొడుకులు కలిసి ఒక గుడిసెలో పెట్టారు. ఒక గుడిసెలో పెట్టిన తర్వాత ఆమెకు సరైన తిండి పెట్టలేక, అక్కడ ఆమెకు సరైన సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే ఆ గుడిసె కూడా తీవ్రంగా ఉండకుండా చేశారు. ఆమె దిక్కుతోచక, వృద్ధురాలు, దిక్కుతోచక ఏ పని చేసుకోలేనంత పరిస్థితిలో ఉంటే ఆమె అక్కడ లోకల్ స్టేషన్లోకి వెళ్ళిపోయింది. లోకల్ స్టేషన్లోకి వెళ్ళిపోయి ఎస్ఐ గారు ఆమెను బాగా ఇష్టలేడు. ఏమమ్మా నువ్వు ఈ వయసులో నువ్వెందుకమ్మా, నీకే సమయం వచ్చిందమ్మా స్టేషన్లోకి రావడం అనేది ఎస్ఐ గారు అడుగుతాయి. అయ్యా నీకు 2 చేతులు అయితే దండం పెడతాను, నాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి అడిగారు. ఏం న్యాయం చేయాలమ్మా అని ఆయన అధికారి అడిగితే, నాకు కంప్లైంట్ ఇచ్చుకుంటానయ్యా, నా 4 కొడుకులకు సమానంగా ఆస్తి పంచాను. 4కి ఆస్తి పంచిన తర్వాత నన్ను గుడిసెలో పెట్టారు. ఆ గుడిసెలోకి సరైన ఆహారం నాకు పెట్టలేదు, నాకు న్యాయం చేయండి అయ్యా నా కొడుకులతో దగ్గర నుంచి అని అడిగాదమ్మ. దీర్ఘకాలంగా ఎస్ఐ గారు లేచి, అమ్మ నీకు న్యాయం చేస్తానమ్మా, నీ కొడుకులకు ఫోన్ చేసి మాట్లాడేసి వాళ్ళకి ఏదైనా కానీ గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కానీ నేను సాధించేటట్టుగా చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన ఆమెకు చెప్పగలిగారు. చెప్పిన తర్వాత ఆమె కదుటంగా కూర్చున్నారు. ఫర్దర్ ఇంకేం చేస్తారా ఏమనేది మనకు అంతవరకు సబ్జెక్ట్ మనకు తెలుసు. అయితే నా మెసేజ్ ఏంటంటే, మీకు ఇవ్వడం ఏంటంటే, కన్న తల్లిని, కన్న తండ్రిని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటామో మన బిడ్డలు మనల్ని అలాగనే చూసుకుంటారని చెప్పేసి నేను మీకు తెలియజేయడంలో. అయితే మనము కన్న తల్లిని, కన్న తండ్రిని మర్చిపోయే స్థితిలో మనం వస్తున్నాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది మీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అది మిత్రులారా, థ్యాంక్ యూ.